హాయ్ ఫ్రెండ్స్, మనం యాదగిరిగుట్ట టెంపుల్కి వచ్చినాం. యాదగిరిగుట్ట ప్రాంతాలు ఎలా ఎట్లున్నది అన్నది చూడండి. అసలు కేసీఆర్ గారు ఎలా డెవలప్ చేసిండ్రు, యాదగిరిగుట్టను ఎంత శ్రద్ధ వహించి ఇవన్నీ చేసిండ్రు అన్నది మీరు చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే కాటేజెస్. ఇవన్నీ కాటేజెస్ అంటే రిలయన్స్ కంపెనీ వాళ్ళు, మెగా ఇంజనీరింగ్ వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద సంస్థలు, హెట్రో డ్రగ్స్ వాళ్ళు, రెడ్డీస్ ల్యాబ్ వాళ్ళు, ఇంకా అన్ని ఎంతో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అందరూ కట్టించిన నవయుగ ఇంజనీర్స్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది కూడా ప్రతి ఈడ గుట్ట మీద సపరేట్గా కాటేజెస్ నిర్మించిండ్రు. ఇవి చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్లేస్ కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ గ్రీనరీ తోటి ఇది ఒక సపరేట్ కొండ. మనం ఆలయం పక్కనే ఉంటే ఇది సపరేట్ కొండ. దీన్ని చుట్టూ మొత్తం ఏంటంటే ఉండడానికి, ఎవరైనా విఐపీస్ వస్తే ఉండడానికి, అదేవిధంగా ప్రధానమంత్రి వచ్చినా ఉండడానికి, లేకుంటే ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా వస్తే ఉండడానికి అతిథి గృహాలు ఎంతో బాగా గార్డెనింగ్ తోటి, అసలు చాలా అంటే చాలా బాగా గ్రీనరీ తోటి చాలా బాగా అందంగా తీర్చిదిద్దిండ్రు. చెట్లతోటి, ప్రకృతితోటి మొత్తం. అంటే ప్రకృతి అంటే చెట్లు, గ్రీనరీ కూడా బాగుంది. మీరు చూడండి బిల్డింగ్స్ ఎట్లున్నాయో. ఇప్పుడు ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదండి, పెద్ద విఐపీస్ కనుక ఉండేది ఉంటే, అంటే రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి, ఇక్కడ వీళ్ళు ఉండడానికి ఇది సపరేట్ ఒక రాజ్భవన్ టైప్లో ఇది కట్టిండ్రండి. ఇది చూడొచ్చు గెస్ట్ హౌస్. ఇక దాని తర్వాత మిగతా గెస్ట్ హౌస్ అన్నీ ఇట్లా రిలయన్స్ వాళ్ళు, ఇవన్నీ మిగతా గెస్ట్ హౌస్ ఉన్నాయి. ఇదే కాకుండా అసలు దాదాపు ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా యాదగిరిగుట్టను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు తీసుకొని దీన్ని చాలా బాగా డెవలప్ చేసిండ్రు. కొన్ని వేల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టి రోడ్స్ కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. ఎట్లా ఇదంటే లొకేషన్ ఏంటంటే హిల్ టాప్ మీద మనం ఉన్నాం. ఇక్కడ నుంచి మనం గుడి చూస్తే మీకు గుడి కూడా ఎట్లా పడుతుందో చూడండి. ఇది మనం ఇంకో గుట్ట మీద ఉన్నాం, గుడి ఇంకో గుట్ట మీద ఉంది. ఇదంతా చూసేదంతా ఇక్కడ నుంచి చూసేది ఉంటే అక్కడ అవపడుతుంది చూడండి. సరే, దీనికి ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొని రోడ్స్ అయినా కానీ, టెంపుల్ అయినా కానీ, కేసీఆర్ గారిని ఎప్పటికీ గుర్తుండేటట్టు భక్తులు యాదాద్రి ప్రదేశాన్ని విచ్చేసిన భక్తులందరూ ఎప్పుడు కూడా కేసీఆర్ని గుర్తు పెట్టుకునే విధంగా వారి డెవలప్మెంట్ అన్నది అలా చేసిండ్రు. ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ కొన్ని అపశృతులు, అంటే చిన్న పొరపాట్లు అక్కడక్కడ ఉంటే దాన్ని హైలైట్ చేద్దామని చెప్పి ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఎత్తుకుతున్నారు. ఇక్కడ నీళ్లు గారుతున్నాయి, ఇక్కడ కుంగుతున్నాయి. ఏదో కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కొన్ని దగ్గర నీళ్లు స్టోరేజ్ అయితే ఒక దగ్గర కుంగడం జరుగుతుంది, దాన్ని మళ్ళీ రోడ్స్ను మళ్ళీ వేయడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఇది గుట్ట మీద ప్రాంతం కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా నిర్మించినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు అవుతాయి. అంటే అవి అప్పటి వరకు మనం ఫేస్ చేయని కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని రెక్టిఫై చేస్తుంటాం. కానీ మొత్తానికైతే ఓవరాల్గా కూడా ఇక్కడ ప్రాజెక్ట్స్, ఇక్కడ చుట్టుపక్కల యాదగిరిగుట్ట ప్రదేశం మొత్తం రేపు ఫ్యూచర్లో ఇది ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దే విధంగా వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇప్పుడు ఇంకా ఏ విధంగా చేస్తారో మనం చూడొచ్చు. కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఇది మన సంపద, ఇది తెలంగాణ సంపద కాబట్టి ఈ సంపదను ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఏంటంటే చూడ్డానికి మనం ఇప్పుడు పక్కనున్న ఆంధ్రతోటైనా, పక్కనున్న స్టేట్స్ తోటి కాంపిటీట్ అవ్వడానికి మన దగ్గర ఇప్పటికే రోడ్స్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది అన్ని తోటి చూస్తే. మీరు ఇక్కడ చూడండి ఎంత బాగుంది. అది మన టెంపుల్ బయట సైడ్ రోడ్డు, లెఫ్ట్ సైడ్ చూస్తే టెంపుల్ ఉన్నది. ఎంత బాగున్నాయి ఆ రోడ్స్ చూసినా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ రోడ్స్ ఎట్లా ఉన్నాయి ఏంది అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గుట్ట మీదకి పోతున్నాం. పోయే గుట్ట చూడండి ఎట్లా ఉందో చూడండి. ఆ కన్స్ట్రక్షన్ ఇంకా ఎన్ని కోట్లు అయితే తెలియదు, కానీ ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా మిగిలిపోయి ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు చేసిండ్రు, 80% వరకు చేసిండ్రు. ఇంకా 20%, 30% వర్క్ ఇంకా మిగిలిపోయి ఉన్నది అనుకుంటా. ఇంకా బాగా చేయొచ్చు. మొత్తానికైతే యాదగిరిగుట్టను ఒక తిరుపతి సరసన
నిల్చోబెడతారా, తిరుపతి కంటే కూడా బాగా చేసుకోగలుగుతారని చెప్పి అనుకుంటున్నాం. ప్రభుత్వానికి అవకాశం ఉంది, ప్రభుత్వం ఇంకా చేయదలుచుకుంటే ఇంకా కూడా బాగా చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పటికే బ్రహ్మాండంగా చేసిండ్రు. ఏ ప్రభుత్వం అయినా అంటే ప్రెస్టేజ్ ఇష్యూకి పోకుండా, ఈగోలకు పోకుండా, ఒకరు చేసిండ్రు కదా మనం చేయొద్దు అనే భావన లేకుండా, ఒకరు ఫండ్స్ ఇచ్చిర్రు మనం ఫండ్స్ ఇవ్వకుండా ఉండేది ఉంటే డెవలప్మెంట్ అనేది కుంటుపడుతుంది. కాబట్టి ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా యాదగిరిగుట్టను విస్మరించకుండా ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేసేది ఉంటే ప్రజలైనా భక్తులైనా అందరూ హర్షిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇది ఫ్రెండ్స్ మన కేఎంఆర్ ఛానల్ ద్వారా మీకోసం మేము చూసింది, మేము దర్శనం కోసం వెళ్ళాం, మాతో పాటు మీరు కూడా చూస్తారు. వీడియో ఎంతో కొంత చూడని వాళ్ళకు కొంచెం ఉపయోగపడుతుంది అని చెప్పి మేము ఈ వీడియో తీయడం జరిగింది. మామూలు పెద్ద టెక్నికల్గా కాదు, మామూలు సెల్ తోటి మనం వీడియో తీస్తున్నాం, ఐఫోన్ తోటి వీడియో తీసినాం. మీకు కూడా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకైనా ఎవరైనా చూడని వాళ్ళకైనా ఎవరికైనా చూపెట్టవచ్చు యాదగిరిగుట్ట అంటే ఎట్లుంటుంది, ఏంది ప్రదేశం అని చూపెట్టడానికి ఉపయోగపడుతుందని మేము ఈ వీడియో తీస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ప్లస్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి.